ఎలా దిగాడు? ఎక్కేటప్పుడు ఏమో అన్నీ చూసుకుని ఎక్కాడు. ఎప్పుడైతే ప్రభు ఉంటానంటే ఏమో చూసుకోండి దిగిపోయాడు, సర్రని జారిపోయాడు. అవునా? గాయంలో వేయలేదా? అవి లెక్క చేసుకుంటా ఉండండి, మీకోసం దిగేటప్పుడు గాయాలు తగిలేసే నేను మా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి వస్తున్నాడా అన్నాడా? అలాగే వెళ్ళిపోయాడు. అంటే ఈ గాయముల వల్ల అయ్యే బాధ కంటే ఆయనతో నడిచే సంతోషం ఎక్కువగా ఎంచుకున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. వాక్యమందు సంతోషించేవారు వాక్యాన్ని బట్టి ఆనందిస్తారు. గద్దింపును తైలాభిషేకంగా తీసుకునేవారు ముఖం ముడుచుకోరు. హల్లెలూయా. అలా విన్నారో లేదో చూపిస్తాను చూడండి మీకు. అలా వీళ్ళు విన్నారో లేదో చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, యోహాను సువార్త పక్కన ఉంటుంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. పగల 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశం పోయినప్పుడు వాడు చూసి భిక్షమడుగుడుగా పేతురును యోహాను వారిని తేరి చూసి మాతో చూడమనరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటి పేతురు, వెండి బంగారం యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి స్వస్థపరచను. దేవుని స్తోత్రం. చూసారా ఎప్పుడు వెళ్తున్నారంట? పేతురు యోహానులు ఎప్పుడు వెళ్తున్నారండి? పగల 3 గంటలకి. అంటే ఎప్పుడు? మధ్యాహ్నం 3 గంటలకా? పగల 3 గంటలు అంటే ఎప్పుడమ్మా? తెల్లవారుజామున 3 గంటలకు వెళ్తున్నారు. అప్పుడు రమ్మన్నాం అనుకోండి మిమ్మల్ని, ఒక్కరొత్తే ఒట్టు దేవుని స్తోత్రం. నేనే స్తోత్రం చెల్లింతుము అని 2 పాటలు పాడేసి ఆమె చెప్పేసి వెళ్ళిపోవాలి. మీరే కాదు, చాలా చోట్ల అలాగే ఉన్నారు. కొందరు ఉదయకాల ప్రార్థనలు మొదలెట్టారు. ఎందుకే దైవజనులు ఏమండి, స్టీఫెన్ పాల్ గారు దైవజనులు, మరి అలాగే ఆయన ఎవరు, కల్వరి మినిస్ట్రీ జైపాల్ గారు, అలాగే మన మ్యాథ్యూస్ అన్న గారు, ఓసన్న మినిస్ట్రీ మ్యాథ్యూస్ అన్న గారు ఉదయకాల ప్రార్థన స్టార్ట్ చేశారు. చాలా సంఘాలు ఉదయకాల ప్రార్థన స్టార్ట్ చేశారు. ఎందుకంటే వేకునే మేలుకొల్పాలని, ప్రజల్ని విశ్వాసంలో బలపరచాలని. మనం కూడా ఉదయకాల సమయం అందరూ ప్రారంభించక ముందు ప్రారంభించాం. మనం తెలుసా మీకు సంగతే? ఉదయకాల ప్రార్థన మనం కూడా ప్రారంభించాం తెలుసా? పాటలు ఎవరైనా వింటున్నారా లేదా? వింటలేదే? మరి అది ఉదయకాల ప్రార్థనే. మాకు అక్కడ అలాగే జరుగుతుంది. వైజాగ్ దైవ మందిరంలో మేము ఎప్పుడైతే పాటలు వేసామో 2-3 పాటలు వేయడానికి 10 మంది దాకా వస్తారు. తర్వాత ఒక్కొక్కరి చేత వాక్యం చదివిస్తాం. తర్వాత 10 నిమిషాలు పావుగంట వాక్యం చెప్తాం. ఆ తర్వాత ప్రార్థన చేస్తాం. అందరి కోసం ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆశీర్వాదం ఇంటికి వెళ్తాం. చెప్పలు కూడా దేన్ని మహిమపరచండి. ఇది దైవ మందిరం క్రమం. ఇక్కడ ఎలాగుంటుందంటే, ఎందుకురా బాబు రోజు మమ్మల్ని చంపేస్తుంటే పాటలేసి. మంచిదే, అనుకున్నా పర్లేదు. అనుకున్నవారు రోజు ఎగిరి 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 చప్పట్లు కొడతారు. ఆమేన్. కనుక దేవుని సన్నిధి గురించి ఎవరైతే చనుకుంటారో వారిని దేవుడు పట్టుకుంటాడు. దానికి నేనే సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో నా గత జీవితంలో నేను చనుక్కుని ఆటంకం ఉన్నప్పుడు నన్ను ఏం చేశాడు దేవుడు? విరిచి మలిచాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ పగల 3 గంటలకు వెళ్ళేటప్పుడట నిజానికి అతను మనకలాగా 2 కాళ్ళు లేవు. అవునా? అవిటివాడు. వింటున్నారు లేదా? అవిటివాడు ఎవరు? కుంటి ప్రేక్షకుడు. అవునక చెప్పండి. పుట్టినది మొదలుకొని అవిటితనం కలిగి ఉన్నాడు. అతను ఎన్ని గంటలకు వెళ్ళాడు? పగల 3 గంటలకి పేతురును యోహాను మందిరానికి వెళ్తే అంతకు ముందే కూర్చుని ఉన్నాడు అక్కడ. ఎంత గొప్ప సంగతే! అతని కాళ్ళు ఉన్నాయా? లేవు.
మందిరానికి రాలేదేమో సమయానికి కానీ బోల్డ్ సాకులు చెప్తారు. ఏమండి, ప్రతి దినము కొందరైన తీసుకెళ్ళి ఒక ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ దించేవారట. చూడండి ఎంత మంచితనం సంపాదించుకున్నాడు ఊర్లో. పగల 3 గంటలకు ఎవరైనా సాయం చేయమని చేస్తారా? ఏమండి, పగలు 3 గంటలకి శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళి కాచుకొని కనిపెట్టి ఉండేవాడు అటండి. దేనికోసం? ఎవరైనా మందిరానికి వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళకపోతే తప్పిపోతారేమో, ఆ తప్పిపోయిన వాళ్ళు కొంత ఎక్కువ వచ్చేమో, దాన్ని నష్టపోతానని ఆసక్తి కలిగి అందరికంటే ద్వారములు తెరిచే ముందు వచ్చి కూర్చున్నాడంట. 2 వ్యక్తులు తీసుకొచ్చి దించేవాడంట. మరి కాళ్ళు లేనివాడు అందరికంటే ముందు వచ్చి అక్కడ కాపలా కాస్తే కాళ్ళను మనం ఎలా రావాలి? అందరికంటే ముందు రావద్దా? ఏమండి, వర్షింపులో ఉండాలి, పాటలు ఉండాలి, మొదటి ప్రార్థనలు ఉండాలి. ఇది క్రమం వద్దా మీకు? ఇంకా ఎంతకాలం ఎండి చేపలు బతుకు? ఏమండి, క్రమం కావాలి కదా మనకి. ఒకవేళ పేతురు యోహాన్లు వచ్చి లోపల బయటకు వచ్చిన అడుక్కోవట్లేదు. అతను చాలా తెలివైనవాడు. మీకు అర్థమవుతుందా? వీరు లోపలికి ప్రవేశించినప్పుడే అడిగాడంట. బయటకు వచ్చినప్పుడు అడిగారు అనుకోండి, ఒకవేళ డబ్బులన్నీ అక్కడ వేసేయచ్చు దేవుడి మీద ప్రేమతోటి. అవునాగా చెప్పండి. లేకపోతే వాళ్ళ మిస్సెస్ ఎవరైనా చేస్తే ఆ వద్దులేండి రోజు ఉంటాడు అనొచ్చు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకముందే ఇతని దర్శనం అయ్యేది వాళ్ళకి. అవునా? లోపలికి వెళ్ళేటప్పుడు అడిగాడట. పేతురు యోహాను కూడా లోపలికి వెళ్ళేటప్పుడు అడిగాడట. అడిగితే వారు తేరు చూశారంట. ఎందుకు తేరు చూశారు? వాళ్ళ భక్తులు, వాడి ఆసక్తి, వాడి విశ్వాసం. ఇప్పుడు 3 గంటలకు వచ్చినప్పటికే మొదటి వాడుకున్నాడు ఇక్కడ. నిజంగా వీడి క్రమం చాలా గొప్పదే. ఇటువాడిని కనుక దేవుడు లేపితే దేవునికి మహిమపరుస్తాడని తలంపు కలిగే వారికి, ఒక దైవజనుడికి కానీ దేవునికి కానీ ప్రవక్తకి కానీ నీ గురించి, నీ సమస్యలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి ఉపయోగపడుతావనే నీ భక్తి, విశ్వాసము, క్రమము, నీ మనసు వారి నమ్మకత్వాన్ని కలగజేయాలి. అతని క్రమము పేతురు యోహాను నమ్మకత్వం కలగజేసింది. వారి తేరు చూసినప్పుడు తనకేమైనా దొరుకుతుందని అతను కూడా చూసి, అయ్యలారా నాకేమైనా కొంచెం సహాయం చేయండి అని చేయి చెప్పినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నాడు. ఏం కలిగి ఉన్నాడు ఆయన? పేతురు ఏం కలిగి ఉన్నాడు? యోహాను ఏం కలిగి ఉన్నాడు? చెప్పండి మీరు. దేవుని శక్తిని కలిగి ఉన్నారు. చెప్పకూడదా? దేవుని శక్తిని కలిగి ఉన్నారు. దేవుని అభిషేకంని కలిగి ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశంతో నింపబడ్డారు. దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవుని కార్యం చేయగలుగుతున్నారు. వెండి బంగారాలు నువ్వు ఆశిస్తున్నావు, నీ మనసు మాకు తెలుసు. తేరు చూసినప్పుడు అర్థమైంది, అవి మా దగ్గర లేవు. ఆ లోక సంబంధమైన ఇన్కమ్ కోసమే వచ్చావు నువ్వు, ఆ సంగతి మాకు తెలుసు. కానీ మేము ఇచ్చేది అటువంటిది కాదు. నీ దారిద్ర్యాన్ని, నీ అవిటితనాన్ని, నీ లోపత్వాన్ని ఇతరులు ఎత్తు చూపకుండా నువ్వు ఒక మనిషిని గుర్తించే మహిమని ఇవ్వబోతున్నావు నీకు. హల్లెలూయా. చెయ్యి ఇచ్చాడు పేతురు గారు. చెయ్యి ఇవ్వగానే ఈయన చేతిలో ఉన్నటువంటి ఆత్మాభిషేకం ఆయన ఒంటిలోకి వెళ్ళి ప్రతి నరమను బలపరిచి కటకట కటకట సౌండ్ వస్తూ ఇలాగ లేపుతున్నప్పుడు ఆ చచ్చుబడిపోయినటువంటి ఆ ఎముకలు, మూళ్ళు, చీలమండలు, వాటి నరములన్నీ కూడా విడిపోయి సరైనటువంటి సమయంలోకి వచ్చి రక్త ప్రసరణ జరిగి దిగ్గున లేచాడు. లేచిన వాడు అక్కడే ఉండలేదు. పేతురు యోహాను కంటే ముందు నడిచాడు. ఎక్కడికే? ఆలయంలోకి. నడిచిన వాడు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. అప్పటికే చాలామంది అక్కడ ఉన్నారు, లోపలికి వెళ్ళారు, వాళ్ళందరూ చూస్తున్నారు. గంతులు వేస్తున్నప్పుడు అందరికీ గుద్దుకుంటున్నాడు, తగులుకుంటున్నాడు. ఈ ఆకర్షణ అంతా జరుగుతుంది. తేరు చూస్తున్నాడు. ఈడేంటరా బాబా, ఏంటి ఈడేంటి అసలు? అడుక్కునేవాడు గుమ్మం దగ్గర ఉన్నాడు, కాళ్ళు చచ్చిపడిపోయినాడు. రోజు 2 మనుషులు తీసుకొచ్చేవారు కదా, ఏంటి గంతులేంటి, కాళ్ళు ఎలాగొచ్చాయి? పుట్టుకుని మొదలుకొని గుడ్డివాడు కదా. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు నేను ఆలోచించారా?
ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ్చర్యము కలిగించాలి నీ విశ్వాసం, నీ భక్తి. చెప్పలు కూడా దేవుని మహింపడతా. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, నమ్ముకోకముందు అదే బతుకు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కదా అదే బతుకా? అభివృద్ధి లేదా? ఆశ్చర్యం లేదా నీ జీవితంలో? అది వద్దా నీకు? క్రమానుగా సన్నిధికి రా, క్రమాన్ని పాటించి దేవునికి లోబడు. నిన్ను అభివృద్ధి చేయకపోతే నా కాలర పట్టుకుని అడుగు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుడు అభివృద్ధి చేసే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, పాపం నుంచి విడిపించే దేవుడు, శాపాన్ని తొలగించే దేవుడు, ఒక పాపని పరలోక రాజ్యాన్ని చేర్చే దేవుడు. ఆయన హద్దు దాటిని ఎత్తుకుని ముద్దాడు దేవుడు. కుష్ఠరోగిని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ఎవరైనా ఈ ప్రపంచంలో నేనున్నానని చెప్పానంటే ₹1,00,00,000 ఆస్తి ఇస్తాను, అదే మొత్తం అమ్మేసి. కుష్ఠరోగిని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? నా యేసయ్య కౌగులించుకున్నాడు. చీము కారుతున్న చెవు దగ్గర ఆయన మూతి పెట్టి ఆ దుర్వాసనని సువాసనగా ఆస్వాదించి అతని బ్రతుకులో సువాసన తీసుకొచ్చాడు. చెప్పలు కొడదాం. ఏమనుకుంటున్నారు యేసయ్య అంటే? మీరు ఏమనుకుంటున్నారు ప్రభు అంటే? ఏమనుకుంటున్నారు? నిన్ను పేదరికంలో ఉంచే దేవుడు అనుకుంటున్నారా? నిన్ను రోగంతో సావుకు గురి చేసే దేవుడు అనుకుంటున్నారా యేసయ్య అంటే? ఏమనుకుని మీరు దేవుని మహింపరచలేకపోతున్నారు? స్వస్థతలు కావాల్సిన వాళ్ళు దేవుని దగ్గర రావక్కర్లేదండి. హాస్పిటల్ చాలా ఉన్నాయి. పోనీ వస్తే మాత్రం ఏం తగ్గుతుందా? మళ్ళీ వచ్చి అర్థం చేసిన పాపాన్ని బట్టి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బు చెల్లిస్తున్నారు. అవునగా చెప్పండి. స్వస్థతల కోసం రావక్కర్లేదు. ఇక్కడికి పాపాన్ని విడిచిపెట్టని రావాలి, పరలోక రాజ్యానికి వారసుడు అవ్వడానికి రావాలి. నెత్తి మీద తైలాభిషేకం వేసేస్తే ఇంక రోగం రాకుండా ఉంటుందా? అప్పటికై నామాన్ని సేవకుడిని మహింపరచని కార్యం చేయొచ్చు ఆయన. ఆ తర్వాత మరొక రాగం. అవునా? హల్లెలూయా. కనుక దేవుని సంఘంలో ఈయన ఎలా వచ్చాడు? అందరికంటే ముందుగా వచ్చాడు. ఆసక్తితో అడిగాడు. వారి తేరు చూసి వారికి ఉన్నది దేవుని శక్తిని ఇచ్చినప్పుడు అతను లేచి దిగ్గును లేచి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాడు. నువ్వు అక్కడే ఉండిపోకూడదు. రక్షణ తీసుకుని అక్కడే ఉండిపోకూడదు. నువ్వు అక్కడి నుంచి లేవాలి. ఆ పాపస్థితి నుంచి బయటికి రావాలి. దేవుని మార్గం నడవాలి ఆయన మాట ప్రకారంగా. అప్పుడు నువ్వు ఆనందించే మనసు నీకు దేవుడు ఇస్తాడు. నీకు వయసుతో సంబంధం లేదు అక్కడ. హల్లెలూయా. ఆ రోజే కనుక రాలేదనుకోండి, ఇతను జీవితకాలం కుంటివాడికి ఉండిపోవలొద్దా? పేతురు యోహానులు వచ్చినప్పుడు రాలేకపోతే ఆ సమయం రాకపోతే కుంటివాడికి ఉండిపోవలొద్దా? యేసు ప్రభు వారు 18 సంవత్సరాలు నడుము బలహీనపరచు దయ్యం పట్టుకున్న స్త్రీ ఆ రోజు యేసు ప్రభు వారు గుడికి వచ్చినప్పుడు, ఆలయంలోకి వచ్చినప్పుడు ఆమె రాకపోతే జీవితకాలం ఆమె దెయ్యమును ఏలుబడి చేసి భూమికి వేసి కొట్టి చంపుతుంది. అవునుగా చెప్పండి. కానీ 18 సంవత్సరాల ఒక ఆదివారం కూడా ఆకుండా వచ్చింది. యేసయ్య వచ్చి పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందుతున్నావు, రా. పిలిచాడా లేదా? విడుదల పొందలేదా? ఎంతకాలం రోగాలతో ఉండాలి? ఎంతకాలం దరిద్రాన్ని మనం అనుభవించాలి? ఎంతకాలం బాధలో? హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి క్రమముగా జీవించి ఆయన మాటలను ఆనందంగా తీసుకున్నప్పుడు జీవితంలో కార్యము చూడగలవు. హల్లెలూయా. చూడండి, ఇంకో దగ్గర చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. 16వ అధ్యాయం 14-15 వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదరంగు పొడిని అమ్మి తురతేర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెలుసును గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచింది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఈ సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? అపోస్తులైన పౌలు ఇస్తున్నారు ఈ సాక్ష్యం. ఈమె ఎవరు? తుయితేర పట్టణస్తురాలు. ఓదరంగు పొడి అమ్ముకుని జీవిస్తుంది. ఏమండి? భర్త కష్టం కూడా లేదు. ఆమె కష్టపడి కుటుంబాన్ని పెంచుతుంది, పోషిస్తుంది. ఒకరోజు సముద్ర పొడ్డున యేసు ప్రభు వారి మాటలు ప్రకటిస్తున్నారు పౌలు గారు. ఆ త్రోవ నిల్చుండగా విన్నది. విన్న తర్వాత ఏం చేసింది? ఆ బుట్ట పక్కన పెట్టేసి వెళ్ళి ఆ సభలో కూర్చుంది. కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట?
ఆమె ఆసక్తిని బట్టి, సంతోషంగా వెళ్ళిన విధానాన్ని బట్టి ఆమె వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసింది. ఆ పక్కన పెట్టినప్పుడు ఎవరో పట్టుకెళ్ళిపోతారో, పాడైపోద్దేమో అది ఇది అనుకోలేదు. ఆమె ఆ పక్కన పడేసి సంతోషంగా వెళ్ళింది. ఏదో ఒక మాట తాకింది, ఆమెని కూర్చుంది. ఆమె హృదయాన్ని తెరిచాడు దేవుడు. ఆమె జీవితం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమె సమస్య గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమె ఉద్దేశముల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమె కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వెంటనే సంతోషంతో మాటలను లోపల తీసుకుని ఆ మాటలను అంగీకరించిందా లేదా? దేవుడు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎంత లక్ష్యం ఉంచను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మాటలు ఎంత లక్ష్యం ఉంచడానికి చాలామంది. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? మీ హృదయాన్ని దేవుడు తెరవట్లేదు. ఎందుకు తెరవట్లేదు? మీరు ఆసక్తితో రాలేదు, సంతోషంతో రాలేదు. వచ్చినప్పుడు ఎవరి మాటలు వినడానికి వచ్చారో గుర్తింపు లేకుండా కూర్చున్నారు మీరు. కాబట్టి పొరుగువారితో మాట్లాడతారు, పొరుగువారు ఆలోచనలు కలిగి ఉంటారు. అప్పుడు ఎలా తెరుస్తాడు నీ హృదయాన్ని దేవుడు? తెరవడు. తెరుస్తాడా అండి? దొంగడికి ఎవరైనా తలుపు తెరుస్తారా? రాబాబు మా అన్నీ పట్టుకెళ్ళిపో, బీరువాలో డబ్బు ఉంది, లోపల బాక్స్లో నగలు ఉన్నాయి, ఖరీదైన చీరలు ఉన్నాయి, పట్టుకెళ్ళిపోనా అంటారు దొంగడికి. దొంగడని తెలుసండి అండి. ఏం చేస్తారు? ఇంకొక తాళం ఎక్కువ వేస్తారు. అవునగా చెప్పండి. బయటికి పొమ్మనికి ఇంటి వేస్తారు. దేవుడు కూడా అంతే. ఆయన హృదయాన్ని తెరవాలంటే నువ్వు ఆయన పక్షంగా ఉండాలి. ఆయన మాటలు వినడానికి వచ్చినట్టుగా ఆయన కనబడాలి. నువ్వు తన జీవితంలో దేవుని మహింపరుతున్న విషయాన్ని సేవకులు గ్రహించబట్టే దేవుడు వారిలో శక్తిని నింపే కార్యం అక్కడ చేశాడు. నా ద్వారా మాట్లాడుతున్న మాట నీ జీవితంలో కార్యం జరగాలంటే, అభివృద్ధి చూడాలంటే నువ్వు దేవుని మాట ఎందుకు లక్ష్యం ఉంచాలి, ఆయన పక్షంగా ఉండాలి. భోజనం చేసి కూర్చుండేవాడు ఆయన పక్షంగా ఉండి కూర్చుండి ఆయన పక్షంగా భోజనాన్ని స్వీకరించాలట. నా పక్షంగా ఉన్నవాడు నాకు విరోధం చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆవిడ ఎలాగినది అండి? అప్పుడు పౌలు మాటలేని లక్ష్యం ఉంచిందంట. కొందరు దేవుని మాటలేని లక్ష్యం ఉంచరు. లక్ష్యం ఉంచిన వాళ్ళకి ఎలా వస్తాయి తెలిసి ఆటంకాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కబురు వస్తుంది, ఎవలోకలు లాక్కెళ్ళిపోతారు. ఇంకా అర్థమవుతున్నాడు. వచ్చి లక్ష్యం లేదు కదా, నీ హృదయాన్ని దేవుడు తెరచడానికో ఆటంకాన్ని అక్కడే అడ్డేస్తాడు. అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడతాడు, వాళ్ళ చేత కబురు చెప్పించి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. నాకు వచ్చింది ఇంతకు ఒక ఆటంకం. బయటికి వెళ్తుంటే ఒక అతను వచ్చి వెళ్ళిపోమన్నాను బయటికి. అర్థమవుతుందండి. నేను ఇక్కడి నుంచి రాను, బయటికి వెళ్ళిపోన్నాను. మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటే మాట్లాడుకోమనండి. ఇలా మాట్లాడుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలుచుండాలి. మనం నిలుచున్న స్థలం ఎలాంటిది, మనం వినుచున్న మాట ఎవరిది, అది ఎంత శక్తి కలిగింది, అది ఎంత గొప్పది, అది మనుషుల మాట దేవుని మాట అని గ్రహింపు మనకి ఉండాలండి. ఆమె లక్ష్యం వచ్చింది పౌలు మాటలేదు. దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఈయనలో ఏదో శక్తి కనబడుతుంది, నాకు ఏదో అద్భుతం కనబడుతుంది, నాకు లక్ష్యం వచ్చిందండి. ఆరాధన అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత, నేను దేవుని యందు విశ్వాసం ఉంచిందని నేను ఎంచితే నా ఇంటికి రెండని బలవంతం చేస్తుందంట. మీరు ఎప్పుడైనా ఇంతకాలమైంది నన్ను పిలిచారు ఎప్పుడైనా, అయ్యా ఒక్కసారి మీరు మా ఇంటికి వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రార్థన చేసి వెళ్ళండి అని పిలవాలి. గృహదర్శనాలు రాకపోతే మరీ మంచిది. ఆ డబ్బాలో ఉన్న 100 కథలతో ఒకరు 10, వాళ్ళకి 10, ఆ 10 ఉంటుంది. ఇంకా దేవుని స్తోత్రం. ఒకరైతే రేపు ఆరాధనకు వచ్చినట్టు ఇస్తానండి పాస్టర్ గారు, కూర్చు కూడా వేయరు. ఈ అనుభవంతో చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నాను. మరి వారి జీవితంలో దేవుడి కార్యం ఎలాగని చూస్తారా? ఏం చెప్తుంది ఆవిడ? నేను వచ్చి వాక్యం విన్నాను, నా హృదయాన్ని దేవుడు తెరిచాడు, మీరు చెప్పే ప్రతి మాట కూడా నా హృదయంలో చేర్చుకున్నాను. నేను ప్రభువునందు మీరు చెప్పిన దేవుని మాట విశ్వాసం కలదని నేను ఇచ్చితే, మీకు అలా నేను కనబడితే నా ఇంటికి ఒకసారి వచ్చి నా కుటుంబాన్ని మీరు దర్శించండి. చూసారా? అలా కొట్టుకుంటారు, గొడవలు ఆడుకుంటారు, అలా తిట్టుకుంటారు, అలా సమస్యలతో ఉంటారు. వాళ్ళు వీళ్ళు కింద పడిపోతారు, తిరిగికుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, ఆస్తులు తగ్గ వస్తాయి, అయ్యొత్తాయి, రోగం వచ్చినా కూడా చెప్పరు, ప్రార్థన చేయమని అనరు. అలాగా ఉండే అప్పుడు ఆఖరిలో ఫోన్ చేస్తారు ఆర్ఎంపీ డాక్టర్కి చల్లనెట్టడానికి. దేవుని స్తోత్రం. అంతేగాని దైవజుడిని
పిల్లరు మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. కొందరు విశ్వాసుల కోసం చెప్తున్నాను నేను. ఏం చేయాలి మనం? దేవుడిని హృదయాన్ని తెరిస్తే దైవజనం ఎందుకు గుర్తుంటావు? ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్తే ఏం జరిగింది? గొప్ప కార్యము జరిగింది అక్కడ. వారి ఇంటి వారందరికీ కూడా వాక్యం చెప్పారు, రక్షణ తీసుకున్నారు. గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. వారి పేదరికం అంతా పోయింది. దేవుడు వ్యాపారంలో అభివృద్ధి చేశాడు, గొప్ప కార్యం చూస్తారు. ఆమేన్. మరొక ఆయన చూపిస్తాను చూడండి మీకు. అక్కడ 34వ వచనం కూడా చూడండి. అపొస్తలుల కార్యం ఒక్క నిమిషం. అపొస్తలుల కార్యం 31వ వచనం చూడండి. 16వ అధ్యాయం 31 నుంచి చూడండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై ఇంటి వారందరికీ కూడా ఆనందించును. చూసారా? ఈ సందర్భం ఎవరిది? ముందుది తుయితేర పట్టణ లూది. అది ఇది ఎవరితో? మాది. మీకు బైబిల్ చదివితే ఎవరితో అర్థమవుతుంది ఏమ్మా? ఇక్కడ 100 రూపాయల నోటు పడిపోయింది అనుకోండి, ఇది ఎవరిదంటే నాది అని 10 మంది అంటారు. దేవుని స్తోత్రం. ఈ సందర్భం ఎవరిది? చెరసాల అధిపతి కుటుంబంతో చెప్తున్నాడు, చెరసాల అధిపతితో చెప్తున్నారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? పౌలు శీలలో చెరసాలలో వేయబడినప్పుడు, వారు పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, బంధకంలో విడిపోయినప్పుడు, జైలు గోళ్ళని కూలిపోయినప్పుడు, రాజు చెరసాల అధిపతిని వచ్చి ఉరితీసి తనకు నష్టంగా చేస్తాడని, శిక్షిస్తాడని భయపడి వెళ్ళిపోతున్నప్పుడు వారు పిలిచి, ఇదిగో మేమెవరు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము, నీవేయాన్ని చేసుకోవద్దు, కావాలంటే దీపం వెలిగించిన మమ్మల్ని అందరినీ చెక్ చేసుకో అని చెప్తారు. చూశారు, వచ్చి చూస్తాడు అధిపతి. చూసినప్పుడు అక్కడ సత్యం కనబడుతుంది. ఎవరినో పారిపోలేదు, పూర్వం దొంగలు పారిపోలేదు, కొత్తగా వచ్చిన పారిపోలేదు, అందరూ అక్కడ నిలుచున్నారు. కానీ దేవుని కార్యం అక్కడ చూశాడు. నిజానికి అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎవరిని వెళ్ళిపోలేదు. దేవుని కార్యం చూసి అప్పుడు చెప్తున్నాడు, అయ్యలారా మీరు మా ఇంటికి రండి ఒకసారి, నేను బాప్తిసం పొందాలంటే ఏం చేయాలి నేను చెప్పండి. ఇప్పుడు నేను రక్షణ తీసుకోవాలంటే నాకు రక్షణ కావాలి. ఈ అద్భుతాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, అన్నట్టు చూడలేదు. నేను ఇప్పుడు చూశాను కాబట్టి దేవుని మహిమను చూశాను, దేవుని శక్తిని చూశాను, దేవుని నీతిని పాత దొంగల్లో కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని బట్టి చూశాను. నేను రక్షణ పొందుకోవాలని ఏం చేయమంటారు అని అడుగుతున్నాడు. ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్తున్నారు అప్పుడు వాళ్ళు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటి వారు అందరికీ కూడా దేవుని వాక్యము బోధించారు. వాక్యం వినకుండా పెళ్లి బాప్తిస్తాలు, కొయిటా బాప్తిస్తాలు తీసుకోకండి, నరకానికి పోతారు. అర్థమవుతుందా? అలాగా కొన్ని సంఘాల్లో పెళ్లి బాప్తిస్తాలు ఇచ్చేస్తారు వాక్యం వినకుండానే, సంఘానికి రాకుండానే. ఇద్దరికి పెళ్లి చేసేస్తారు. 1-2 సంవత్సరాలు బాగానే ఉంటారు వాళ్ళు, తర్వాత 3 డబ్బులు తీసుకుంటారు. కారణం ఏంటి? వారిలో వాక్యము లేదు, క్రమము లేదు, ఒకరినొకరు ప్రేమించుకునే మనసు వారికి లేదు, ఖర్చుకునే మనసు ఉంది. దేవుని వాక్యం వద్దుకొస్తే వాక్యం అంతా మన నీతో మాట్లాడుతుంది. భార్యతో భర్త ఎలా ఉండాలి, భర్తతో భార్య ఎలా ఉండాలి, భార్య భర్త ఇద్దరు బిడ్డల దగ్గర ఏ విధంగా ఉండాలి అన్నీ నేర్పుతుంది వాక్యం మీకు. అవునక చెప్పండి. నేనే కూడా కొంతమందికి బాధ్యత ఇచ్చాను ఇక్కడ. వాళ్ళు రాట్ల చందకి త్రాగుబోతులు అయిపోయారు, మళ్ళీ దుష్టులు అయిపోయారు. కారణం ఏంటి? వాళ్ళు బలవంతం చేసి మేము నమ్మకం ఉంటాం నమ్మించి నన్ను మోసగించి దేవుని మోసగించి వారు రక్షణ తీసుకున్నారు. ఇప్పుడు దేవుని దూరంగా ఉంటారు. మోసపోకడు దేవుడు విక్రయింపబడ్డు. నీ మోసకరమైన జీవితం బట్టి నువ్వే మోసగింపబడతావు. శృంగారం మన దేవాలయం దగ్గర కూర్చున్న వాడి కాళ్ళు లేవు కదండి, వాడిద్దరు మనుషులు తీసుకొచ్చారు లేదా? నీ కుటుంబంలో ఎవరికైనా బలహీనతలు ఉంటే వారిని మీరు తీసుకురాగలరు, తను కూడా రాగలరు. కానీ అతను దేవుని ప్రేమించే మనసు లేదు, అతన్ని ప్రేమించే మనసు మీకు లేదు. సత్యం చెప్తున్నానే లేదా? సత్యం చెప్తున్నానే లేదా? అతనికి ప్రేమించే మనసు లేకపోతే, అతన్ని ప్రేమించి మీ మనసు ఉంటే అతను దేవుని ఎదుగు తేబడతాడు.
అప్పుడు అతను దేవుడిని ప్రేమిస్తాడు. దేవుడు మాట్లాడే మాటలను బట్టి ప్రేమిస్తాడా ప్రేమించడా? ఆ తదుపరి అతనే మెల్లిగా ఒక 2 గంటల ముందు బయలుదేరి, మరి ఆవిడ నడుము పడిపోయింది కదా, తెల్లారుజామున 3 గంటల బయలుదేరి ఇక్కడి నుంచి రూతమ్మల ఇంటి దూరం ఒక 500 మీటర్లో 3 గంటలు నడిచేది. ఆరాధన సమయానికి వెళ్ళేది. తప్పిపోలేదు క్రమం. మన నడుములు వంగిపోలేదు, మన కాళ్ళు పడిపోలేదు, అన్నీ క్షేమంగా ఉన్నాయి దేవుని మహాకృపను బట్టి. కాబట్టి చచ్చుపడిపోయినవన్నీ, లేవలేనివన్నీ మనం బలపరచలొద్దా అమ్మా? బలపరచలొద్దా? ఆ వచ్చిన డబ్బులకి ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వలేదనుకోండి, ఏం చేస్తావు నువ్వు చెప్పండి? శుభ్రంగా ఉంచుకో బాబు, ఖర్చు పెట్టుకుంటావా? ఊరుకుంటావా? ఏం చేస్తా? బలవంతంగా అయినా సరే మనవరాలను పిలిచి 2 చేతులు పట్టుకుని డబ్బులు ఇవ్వకపోతే జేబులో తీసుకుంటాం, తీసుకోమా, ఇంకా 500 ఉంచుకో. ఏమండి, ఎవరిని నేను ఇక్కడ ఎవరి గురించి మాట్లాడట్లేదు, దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. అలాంటి కార్యములు బలవంతంగా చేసినప్పుడు నువ్వు బలవంతంగా దేవుని దగ్గరికి బలమ చేతనో కక్ష చేతనో మిశ్చేతనో దేవుని సందుకు నడిపించి మన వాక్యం ఉందా లేదా? హల్లెలూయా. మరి అధిపతి ఏం చేశాడు? నేను ఒక్కడినే రక్షణ పొందుకున్నాను కదా చాలు అనుకున్నాడా? అయ్యలారా నేను బాప్తిసం తీసుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు. వీళ్ళ వాక్యం చెప్పారు, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుకొని, అయితే నా ఇంటికి కూడా రండి, నాకు వాక్యం చెప్పండి, నా బిడ్డలకు చెప్పండి, నా భార్యకి చెప్పండి, నా కుటుంబానికి చెప్పండి. పిలుచుకున్నాడు లేదా? ప్రార్థన అంటే అదే కుటుంబ ప్రార్థన. నీ కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ రావాలన్నా, శోధనలో పోవాలన్నా, దెయ్యాలు పోవాలన్నా, నా కుటుంబంలో నేను ఒక్కదాన్ని ప్రార్థన దెయ్యాలు అనుకున్నావు నువ్వు ఉంటాయి నీ కుటుంబంలో. ఎందుకంటే నువ్వు విశ్వాసవి కాదు. కొన్ని విషయాల్లో విశ్వాసవి, కొన్ని విషయాల్లో అవిశ్వాసవి. నీకు అర్థమవుతుందా? అప్పుడు తప్పగా ఉంటాయి ఇళ్ళల్లోనూ. ఉండమనుకుంటారు మీరు? ఏమండి, సాంబ్రాన్ని పొగ్గినేస్తున్నారా? ఆ పొగలకి వాటికి వీటికి ఏం పోయేది కాదు దెయ్యం. ఏ పొగ వేయాలి దానికి? ప్రార్థన అనే పొగ, కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిన మనస్సు ప్రార్థన, అభిషేక ప్రార్థన, ఆత్మతో నింపబడాలి. నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియకూడదు, అలాంటి ప్రార్థన చేయాలి. అప్పుడు దెయ్యములు దూరంగా ఉంటాయి. ఊరికే అనలేదు అవి. నజరేయుడైన యేసు దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా, మమ్మల్ని కొంచెం విడిచిపెట్టే బాబు, బతిమాలుకున్నాయి అవి. మీరు ఎవరిని బతిమాలుతారు? మీరు కదలే, కొంతమంది దేర పట్టుకుంటే ఎవరిని బతిమాలుతారు? మంత్రగాళ్ళని బతిమాలుతారు వెళ్ళి. కోడిపెట్ట కావాలి, 5,000 కావాలి, జీడిపప్పు కావాలి, ఒక ముక్కు పొడగొట్టు ఇవ్వాలి. ఎందుకంటే ఆ దెయ్యము ఆడదెయ్యము. ఇవన్నీ చెత్తపరచని బతిమాలుకుంటాం మనం. ఏమండి, ఆ ముక్కు పొడకాల అమ్మాయి కడతాడు, నాటు కూడా తింటాడు శుభ్రంగానే. ఏమండి, పాస్టర్ గారి దగ్గరికి వస్తే చెప్పండి, దెయ్యం పట్టుకుందండి బాబు, ఎప్పుడు ఇలాంటివి ఏం జరగలేదు, కొంచెం ప్రార్థన చేయండి. ఈ నోము ప్రయాసపడి ప్రార్థన చేస్తే దెయ్యం పోతుంది. పోయిన తర్వాత వందనాలండి అయ్య గారు, వెళ్తామండి బాబు. అక్కడైతే నల్లకోడి పెట్ట, ముక్కు పుడక, జీడిపప్పు. ఏం చేయాలి మీరు? అప్పుడు దేవుని వదలకూడదు. ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞతగా ఏం చేయాలి? కానుక ఇవ్వాలి. దేవుని సదరు ఏ లోటు ఉందో లోటు తీర్చాలి, ప్రార్థన పెట్టించుకోవాలి. ఆ దెయ్యం పట్టుకుని ఏ పోసు కిందకి తీసుకెళ్ళిపోయింది అనుకోండి, తెచ్చుకోగలమా? తీసుకెళ్ళవయ్యి తీసుకెళ్తాయి, బస్సు కిందకి తీసుకెళ్తాయి, గుంటల్లో ముంచుతాయి, ఊపుల్లో ముంచుతాయి, సముద్రంలో ముంచుతాయి, చంపేతాయి. తెలుసా మీకు? మరి దేవుడు గొప్పవాడు కదా, కృతజ్ఞత చెల్లించాలి కదా. నా ద్వారా దేవుడు ఆయన శక్తిని నాలో నింపి 100 దెయ్యాలను వదలగొట్టాడు. ఎక్కడ మద్రాసు నుంచి కూడా వచ్చారు, 5 దెయ్యాలు పట్టుకున్నాయి. 1 కాదు 2 కాదు. భద్రం గారు దేవంగులు వచ్చారు లేదా? డైరెక్ట్గా తీసుకొచ్చేసారు ఇక్కడికి. ఎక్కడికైనా వెళ్తే 50,000 కానీ 1,00,000 కానీ అడుగును. దేవుని స్తోత్రం. ఇక్కడికి వదలగొట్టిన తర్వాత మళ్ళీ మాసారంలో పట్టుకున్నాయి. 3 రోజులు ఉన్నాను వాళ్ళ ఇంట్లో. చెప్పలు కొడతాం ఒకసారి. ఎక్కడ లేని దెయ్యాలని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తాడు బాబు, ఇటు యేసుప్రభు స్థలంలోనో.
మా పిల్లల్ని పట్టేసుకుంటాయి, మమ్మల్ని పీడించేస్తున్నాయి, మాకు రోగాలు వచ్చేస్తున్నాయి అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిని తప్పు పట్టట్లేదు, వారు అవిశ్వాసంలో ఉన్నారు కనుక, దెయ్యాల గురించి భయపడతారు కనుక అలాగనుకోవడం తప్పేం కాదు. అవునగా చెప్పండి. ఏమండి మాట్లాడరేటి మీరు మోగా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంటి వారందరూ రక్షణ పొందుకున్నారు లేదా? అదండి దేవుని కార్యం చూడగలరు, మీరు చూడాలి దాన్ని. హల్లెలూయా. 2 సబ్జెక్ట్స్ ఇప్పటికి కదా. ఇంకేముంది? ఇచ్చే విషయంలో సంతోషంగా ఆనందంగా ఇవ్వాలని ఉంది కదా. దారబ్బాయి